బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియా ప్రతినిధిపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. BNS 109 సెక్షన్ కింద మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు. ముందుగా BNS 1181 సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మోహన్ బాబుపై అయితే హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. మోహన్ బాబు కుటుంబ పంచాయతీ తారాస్థాయికి చేరింది. దీంతో అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే TV9 ప్రతినిధిపై కూడా ఆయన దాడి చేశారు. దీంతో అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. ఆయనపై 109 BNS 109 కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అయితే మీడియా ప్రతినిధిపై దాడి కేసుకు సంబంధించి BNS 109 సెక్షన్ కింద మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశారు మోహన్ బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు. అయితే ముందుగా 181 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అయితే 109 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక మీడియా ప్రతినిధిపై దాడికి సంబంధించి మోహన్ బాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు పహాడీ షరీఫ్ పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, ఇది ఒక కీలక పరిణామంగానే మనం పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదట్లో 118 సెక్షన్ కింద పోలీసులు నమోదు చేశారు. తర్వాత పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఎందుకంటే జర్నలిస్టులు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించారు. దాంతో పాటు డ్యూటీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ని కొట్టడమే కాకుండా ఇప్పటికే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని అలాగే లీగల్ టీం కూడా ఒపీనియన్ ఇచ్చిన తర్వాత BNS యాక్ట్ 109 అటెంప్ట్ టు మర్డర్ కేసుని మోహన్ బాబు పైన ఇవాళ నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో మోహన్ బాబు పైన అటెంప్ట్ టు మర్డర్ ఉంది కాబట్టి దాంతో పాటు మరొక కేసును కూడా పోలీసులు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ కృత్రిమంగా కూడా అక్కడ ఆందోళన చేయడమే కాకుండా అక్కడ భయాందోళన కలిగించే విధంగా కూడా అక్కడ చర్యలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున బౌన్సర్లను తీసుకొచ్చి ఇతర వ్యక్తుల పైన కూడా దాడి చేసేందుకు ఉసుగొల్పాడనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి దానిపైన కూడా కేసు నమోదు చేయాలని కూడా వారు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మీడియా మీద దాడి అలాగే ఇంకా చాలా మంది అక్కడ ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు వారి సెల్ ఫోన్లు కానీ అవన్నీ కూడా పెరుక్కున్నారు. తర్వాత తీసుకున్న తర్వాత అక్కడ చాలా మంది కింద పడిపోయినటువంటి వారిపైన కూడా బౌన్సర్లతో కొట్టించారు. ఇది ఒక రకంగా హత్యాయత్నం చేయించడమే అనేది కూడా పోలీసులు భావించారు. ఇప్పటికే పోలీసులు కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. CI గానీ ACP గానీ వారి సమక్షంలోనే ఈ దాడి జరిగింది కాబట్టి వారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం. దాన్ని బేస్ చేసుకుని ఇవాళ మోహన్ బాబు పైన BNS యాక్ట్ కింద 109 అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. రైట్ అన్న, థ్యాంక్ యూ.